Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఇదివరకు ఎప్పుడు ఈ జోనర్ని మీ దగ్గర నేను టచ్ కూడా చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు అడగాలనిపించింది ఏంటంటే, మనీ, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది లేనిది డే అనేది అసలు ముందుకెళ్ళదు. కానీ కొంత తెలియకుండా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, మనీ ఎర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, దానికి ఎప్పుడైతే బానిస అవుతూ ఉంటాడో మనిషి, వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు అనడంలో సందేహం ఏమన్నా ఉంది అంటారా? అంటే చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది సార్, డబ్బు కోసం పరిగెత్తే ఈ ప్రాసెస్లో మనుషుల్ని మర్చిపోతూ ఉంటారు, ఫ్యామిలీని మర్చిపోతూ ఉంటారు, రిలేషన్స్ని మర్చిపోతూ ఉంటారు. ఇంతలా వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఏం సంపాదిద్దామని, ఏం సాధిద్దామని, డబ్బు అయితే రాదు కదా మనిషితో, ఎండ్ ఆఫ్ ద డే ఆ వ్యక్తిత్వమే నిలబడుతుంది కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటాము? ఎస్పెషల్లీ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో ప్రతి ఒక్కళ్ళు మనీ గురించి విజువలైజేషన్ చేస్తూ ఉంటారు, క్రోర్స్, ల్యాక్స్ అని చెప్తూ ఉంటారు. సో నాకు ఎందుకో అనిపించింది, ఈ డబ్బు 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 ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే దానికి ముడిపడి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? డబ్బు అవసరం, కానీ ఎంతవరకు, ఎప్పటి వరకు? ఒకసారి దీని గురించి ఏం మాట్లాడతారు సార్? ఉషా గారు, మీరు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సున్నితమైన కోణాన్ని టచ్ చేశారు. డబ్బు అనేది, దీని గురించి ఏం మాట్లాడాలన్నా చాలా సున్నితమైంది, సెన్సిటివ్. ఎందుకంటే డబ్బు అవసరం లేదని చెప్పలేం, డబ్బు ఇలా అవసరం ఉండాలి, మీరు విజువలైజ్ చేసుకోవాలి, డబ్బును కోరుకోవాలి అని చెప్పలేం. అయితే దీనికి కావాల్సిన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీనికి సంబంధించి డబ్బు మనం జీవితంలో ఏదైనా సాధించాలనుకున్న గొప్ప లక్ష్యాలకు డబ్బు ఒక సాధనం, డబ్బు లక్ష్యం కాదు. నేను ఒక వెహికల్లో ఒకరింటికి మ్యారేజ్కి వెళ్తూ ఉంటే వెహికల్ నన్ను మ్యారేజ్ దాకా తీసుకెళ్లేదే వెహికలే మ్యారేజ్ కాకూడదు. ఆ తర్వాత ఈ వ్యక్తి వెహికల్ని మ్యారేజ్ చేసుకునే పరిస్థితి ఉండకూడదు. అవును. సో మన సొసైటీ అండి, చిన్నప్పటి నుంచి సమాజం కానీ, కుటుంబం కానీ, కుటుంబ సభ్యులు కానీ కండిషనింగ్ చేశారు. ఎట్లా కండిషన్ చేశారంటే, నువ్వు జీవితంలో హ్యాపీగా ఉండాలంటే నీకు బాగా డబ్బు ఉండాలి, సంపాదించాలి. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ యాక్షన్ తీసుకున్నా, ఏం ఆలోచించినా డబ్బు గురించే. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని. ఇది ఒక నినాదం అయిపోయింది సార్. ఇది ఒక నినాదం, ఇది ఒక మిథ్ అయిపోయింది, ఇది ఒక మిథ్య. అయితే ఎందుకు మిథ్య అంటే, మనం చాలా మంది వాడుతూ ఉంటాం ఒక పదాన్ని, హెల్త్ ఈజ్ అ వెల్త్ అని. మరి హెల్త్ ఈజ్ అ వెల్త్ అని అన్నప్పుడు హెల్తే కదా వెల్త్. మరి హెల్త్ మీద ఎంత మనం ఫోకస్ చేస్తున్నాం? ప్రతి మనిషి జీవితంలో 3 చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఒకటి శారీరక శక్తి, రెండోది సమయం, మూడవది డబ్బు. యంగ్ ఏజ్లో మనిషికి సమయం చాలా ఉంటుంది, శారీరక శక్తి చాలా ఉంటుంది, డబ్బులు అంతగా ఉండవు, ఇంకా సంపాదించలేదు. ఇక సంపాదన గురించి పోరాటం మొదలవుతూనే మధ్య వయస్సులో డబ్బు వస్తుంది, శక్తి ఉంటుంది, సమయం ఉండదు. ఎందుకు సమయం ఉండదు? మన వెంపర్లాట డబ్బు కోసం కాబట్టి, పొద్దున్న లేచినప్పటి నుంచి సంపాదన కోసమే కాబట్టి. ఇక అంత సంపాదిస్తాడు. అప్పుడు బాగా మధ్య వయస్సులో కుటుంబాన్ని వదిలేసి, స్నేహితులను వదిలేసి, సంబంధాలను వదిలేసి కష్టపడి సంపాదించి అంతా కూడా పెడతాడు. అమ్మయ్య ఇప్పుడు బాగా సంపాదించాను అని రిటైర్ అయ్యేటప్పటికి ముదిత ప్రాయం అంటారు కదా, ఆ ముసలి వయస్సులో అప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, సమయం ఉంది, శక్తి లేదు. శక్తి, ఆరోగ్యము అవన్నీ కోల్పోయాము. వాటిని ఖర్చు పెట్టే డబ్బు సంపాదించాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ డబ్బులు హాస్పిటల్కి ఇచ్చి మళ్ళీ వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి కొనుక్కున్నా వస్తుందన్న గ్యారంటీ లేదు. ట్రూ. సో ఈ 3 అంశాలని మనం చూడం. రెండోది, చాలామందికి ఈ సంబంధాలు, మానవ సంబంధాలు కానీ, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇంకా విలువైనవి చాలా ఉన్నాయి. మనిషికి ఇప్పుడు సంతోషం, కావాలనుకున్న పని చేయటం, కొంతమందికి సహాయం చేసి సహాయం నుంచి పొందే ఆనందాన్ని పొందడం, ఇవన్నిటినీ కోల్పోయి డబ్బు సంపాదనలో ఎప్పుడైతే పడతారో
కొన్ని లక్షణాలను ప్రదర్శిస్తారు వాళ్ళు. ఈ లక్షణాలను బట్టి మనం చెప్పొచ్చు. సో ఈ డబ్బు సంపాదించడం ఎట్లా ఉంటుందంటే సిరితా వచ్చిన వచ్చును సలలితము నారికేళ్ల సలిలము భంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరిణిన్ అని అంటారు. మీనింగ్ ఏంటంటే కొబ్బరి నీళ్ళల్లో ఎవ్వరూ పోయకుండా కొబ్బరికాయలో ఎవరూ పోయకుండానే నీరు వచ్చి ఎలా చేరుతుందో ఒక్కోసారి మన జీవితంలో డబ్బు కూడా అట్లాగే వచ్చి చేరుతుంది. అయితే డబ్బు ఎట్లా పోతుందంటే సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరిణిన్నని. ఏనుగు వెలగపండు తింటే అంట తిన్న తర్వాత అది బయటకు వస్తే పండు అలాగే ఉంటుందంట. దాన్ని పగలగొట్టి చూస్తే లోపల గుజ్జు ఉండదు, మాయమైపోతుంది. ఎలా పోయిందంటే ఎవరికి తెలియదు. అట్లాగా డబ్బులు కూడా అట్లాగే మాయమవుతాయి. ఎట్లా వస్తాయో అట్లా పోతాయి, శాశ్వతం కాదు. కానీ మీ సంబంధాలు కూడా చాలామంది అనుకుంటారు, అరే డబ్బు ఉంటే ఏ సంబంధాలైనా వస్తాయి, ఎవరైనా స్నేహితులు వస్తారు అని. వచ్చే వాళ్ళందరూ మీరు కావాలని వచ్చిన వాళ్ళు కాదు, మీ దగ్గర ఉన్న సంపద కావాలని వచ్చిన. అందుకే కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రువులౌట తథ్యము సుమ్మి. కమలములు అంటే కమలపూలు కమలాత్తుని రశ్మి సోకి అంటే సూర్యుడి కిరణాలు తాకితే విచ్చుకునే కమలాలు నీళ్లల్లో ఉండగా సూర్యరశ్మి తాకితే విచ్చుకుని ఆనందంగా నవ్వుతాయి. కానీ అదే కమలం నీటి నుంచి బయటపడితే అదే సూర్యరశ్మి తగిలి ఎండిపోయి వాడిపోతుంది. మనుషులు కూడా నీ సంపదను ఉన్నప్పుడు నీళ్ళల్లో ఉండగా నీకున్న స్థానం ఏదైతే ఉందో ఎవరైతే మిత్రులుగా ఉన్నారో వాళ్ళే శత్రువులు అవట తథ్యమ సుమ్మి. అందుకే కబీర్ కూడా తన దోహాలో అంటాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. సాయి ఇతనా దీజే జామై కుటుంబ సమాయ్ మేనా బుఖారం సాధునా బుఖా జాయ్. అంటే ఏమంటాడంటే, భగవంతుడా ఈశ్వరుడా నాకెంత ఇస్తామంటే సంపద, నా కుటుంబంతో నేను పస్తు పడుకోకూడదు, అలాగే సాధువు అంటే నా ఇంటికి ఎవరైనా భిక్ష కోసం వచ్చిన వాడికి కూడా నేను సహాయం చేసేంత డబ్బు చాలు, నా కోసం ఏదైనా సహాయం అడగడానికి వచ్చిన వాళ్ళు కూడా పస్తు పడుకోనంతగా నాకు ఇస్తే చాలు అని. సో డబ్బు గురించి ఎన్నో ఫిలాసఫీస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కబీరే చెప్తాడు, డబ్బు అనేది ఎట్లాంటిదంటే పడవ కింద నీరు లాంటిది. మన జీవన ప్రయాణం సాగడానికి నీరు ఉపయోగపడాలి, అది కిందున్నంత వరకే ఉపయోగం. కానీ ఆ నీళ్లు పడవలోకి వచ్చేస్తే, మీ జీవితంలోకి వచ్చేస్తే ఏమవుతుంది? జీవితము ఈ పడవ మునిగిపోయినట్టు జీవితం మునిగిపోతుంది. తెలివైన వాడు ఏం చేస్తాడంటే పడవలోకి నీళ్ళు వస్తే దోసిళ్లతో నీళ్ళు ఎత్తి బయటపడేస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలో కూడా మనీ వచ్చేస్తుంది, మన సంబంధాల్లో కూడా మనీ వచ్చేస్తుంది, మన జీవితము మన ఆలోచన అన్నీ మనీ అవుతుంది అన్నప్పుడు తెలివైన వాడు దాన్ని బయటకు తోసేస్తాడు. దాన్ని కేవలం జీవన ప్రయాణానికే వాడుకుంటాడు. ఇట్లా డబ్బు మీద విపరీతంగా నాకు మీరు అన్నట్టు విజువలైజేషన్ చేసుకోవడం, సంపద కావాలి, లక్షలు కావాలి, కోట్లు కావాలి, ఒక పుల్ స్టాప్ అనేది ఉండదు సార్. వచ్చిన దాంతో సంతృప్తి పడడం అనేది మనం ఎక్కడా చూడం. ఇంకా 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 ఆ ప్రాసెస్ని పెంచుకునే ఆ ఏదైతే లైన్ ఉంటుందో స్ట్రెస్, యాంగ్జైటీ, ఫ్యామిలీని కోల్పోవడం, రిలేషన్స్ వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఒక మనిషి డబ్బుకు అంత బానిసైపోతున్నప్పుడు ఎక్కడో తెలియకుండా వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడేమో అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. చూడండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ విషయం నాకు కూడా మంచి అవకాశం అందరికి చెప్పడానికి. ఉదాహరణకి బాగా డబ్బు ఉందనుకోండి, చూడండి ఎంత లింక్ ఉంది అన్నది మన ఆలోచనలు మనం ఆలోచించాలి. బాగా డబ్బు ఉంటే నేను మంచి కారు కొనుక్కుంటాను. కారు కూడా కాస్ట్లీది కొనుక్కుంటాను. ఎందుకు కాస్ట్లీది అంటే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి. ఎక్కువ కంఫర్ట్ అయితే మీకు ఏమవుతుందంటే ఎక్కువ విశ్రాంతి పొందుతాను. ఎక్కువ విశ్రాంతి పొందితే ఏం చేస్తారంటే ఎక్కువ రిలాక్స్ అవుతాను. ఇప్పుడు మీరు విజువలైజ్ చేయాల్సింది దేనికి? రిలాక్సేషన్, డబ్బు కాదు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఏ స్థితిని అయితే పొందాలనుకుంటున్నారో అవుట్కమ్ ఆ స్థితిని మీరు విజువలైజ్ చేసుకుంటే మీరు ఇన్ని కష్టాలు కూడా అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉంటే మీరు కారే కొంటారన్న గ్యారెంటీ ఉంది? ఏదైనా చేయొచ్చు. ఆ కారు కూడా మీరు అనుకున్న కంఫర్ట్ ఇస్తుందని గ్యారెంటీ ఏంటి? పోనీ కంఫర్ట్ ఇచ్చిన లోపల మీరు మనశ్శాంతిగానే కూర్చునే పరిస్థితి ఉంటుందని గ్యారెంటీ ఏంటి? ఇవన్నీ ఏమీ గ్యారెంటీ లేవు. మీరు అనుకుంటున్నారు, చైన్ లింక్ చేసుకుంటూ ఉంటాం, అన్ని లింక్ ఇలాగే జరుగుతుందని. పిల్లలు చాలా కాస్ట్లీ కాన్వెంట్లో జరగాలి. ఎందుకు? కాస్ట్లీ కాన్వెంట్లో చదివితే బాగా చదువు వస్తుంది, బాగా చదువు వస్తే బాగా ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, సంపాదిస్తారు. కానీ వాళ్ళ ఆవిడతో ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడా లేదా గ్యారెంటీ ఇస్తారా మీరు? నో సార్. అందుకని
ఈ డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలనుకుంటే ప్రతి ధనవంతుడు ఇవాళ చాలా మనశ్శాంతిగా ఉండాలి. డబ్బు లేని వాళ్ళు కూడా అండి, వాళ్ళకి ఒక జబ్బు ఉంటుందంట, ఏంటంటే ఇంకాస్త అని. 1,00,000 రూపాయలు లాటరీ ఊరికే వచ్చింది అనుకుందాం, అబ్బా మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ 1,00,000 నిన్నటి దాకా ఈ 1,00,000 మీది కాదు, మీకు 1,00,000 వచ్చింది, ఇంకో 1,00,000 రావాలి. 1,00,000 వచ్చింది అనుకోండి, ఏమండి ఎవరైనా మీకు 1,00,000 వచ్చింది కదా, 1,00,000 నాకు ఇవ్వండి అంటే ఇస్తారా? నాకు ఇంకో 1,00,000 వస్తే బాగుంటుందని. సో మనిషి ఈ కండిషన్, ఎందుకంటే జీవితంలో సక్సెస్కి సినానిమ్, సక్సెస్కి మరో పేరు డబ్బు కలిగి ఉండడం అని ఒక భ్రమలో చాలామంది జీవించడం వల్ల వాళ్ళకి ఆనందం అంటే ఏంటి, నవ్వటం అంటే ఏంటి, ఆరోగ్యంగా ఉండడం ఏంటి. యాక్చువల్గా 3 లక్షణాలు ఉంటాయండి మీరు హ్యాపీగా ఉన్నట్లు లెక్క, డబ్బు ఉన్నా లేకపోయినా. నెంబర్ 1, ఏదైనా అనుకున్నప్పుడు తినగలగడం, తిని అరిగించుకోవడం. నెంబర్ 1. నెంబర్ 2, పడుకుంటానే నిద్రపట్టడం, మనస్ఫూర్తిగా నవ్వగలగడం. చెప్పండి, ఈ 3 మీరు డబ్బులతో ఎక్కడ కొంటారో, ఏ ఊళ్ళో కొంటారో, ఎవరు అమ్ముతారో చూడండి. వీటన్నిటిని మనం వదిలేసి డబ్బు వెనకాల పడడం వల్ల అసలు డబ్బులు వెనకాల పడిన వాళ్ళ శారీరక సమస్యల్ని ఒకసారి చూడండి. నేను అందరినీ అని చెప్పాను, చాలామంది కొంతమంది డబ్బు సంపాదించే వాళ్ళు చాలా తెలివిగా లైఫ్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు, ఫ్యామిలీతో గడుపుతారు, ట్రావెలింగ్ చేస్తారు, సహాయం చేస్తారు, వాళ్ళు ఎదుగుతూ 10 మందికి అవకాశాలు కల్పిస్తారు. ఇట్లాంటివి మంచి ఆలోచన. కానీ నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత నేను కోరుకుంటున్నాను, నాకు వస్తుందా? మన విజువలైజేషన్ క్లాస్లో కూడా 5 రోజుల క్లాస్ ఉంటుంది కదా, మొదటి రోజు ప్రశ్న విజువలైజ్ ఎలా చేసుకోవాలన్న ప్రశ్నే కాదు, ఏమండి నేను 10 lakhs నుంచి 1 crore విజువలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా కళ నిజం అవుతుందా? ఎలా ఉంటుందంటే నేను ప్రతిసారి చెప్తుంటాను, సంగీతం నేర్చుకోవడానికి వచ్చి ఏమండి నేర్చుకోవడానికి వచ్చిన మొదటి రోజే నాకు సినిమా పాట పాడగలనా అని ఉంటుంది. సో మనం కొంతమంది ఈ అబ్సెషన్, మనీ అబ్సెషన్లో ఉన్న వాళ్ళను పరిశీలిస్తే నెంబర్ 1, వాళ్ళు ఎప్పుడు డబ్బు విషయమే మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా అందులో డబ్బు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భోజనం ఉన్నారనుకోండి, బయటికి వెళ్ళి రెస్టారెంట్లో భోంచేద్దామంటే మనం ఈ రెస్టారెంట్లో కొంచెం కాస్ట్లీ, ఆ రెస్టారెంట్కి వెళ్దాం అంటే ఏది మాట్లాడినా అందులో కొంచెం డబ్బు అనే అంశం అందులో ఉంటుంది. అట్లా ఓవర్గా డబ్బుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఈ అబ్సెషన్ ఉన్నట్టు, అంటే డబ్బే ప్రధానం అని నమ్ముతున్న వాళ్ళ ఆ కేటగిరీలోకి వస్తారు. రెండోది, ఎవరిని కంపేర్ చేసినా వాళ్ళ సంపాదన వీళ్ళ సంపాదనతోనే కంపేర్ చేస్తుంటారు. వీడు తెలుసా 5 ఏళ్ల కిందట వీడికి ఏమీ లేదు, ఒక రెంటెడ్ ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు పెద్ద బంగ్లా కట్టాడు తెలుసా. అప్పట్లో నన్ను కూడా ఈ ల్యాండ్ తీసుకోమన్నారు, అప్పుడు తీసుకోలేదు, చాలా చీపు, ఇప్పుడు వాడు కొన్నాడు, కోటేశ్వరుడు అయిపోయాడు. ఇవే ఎవరిని కంపేర్ చేసినా, ఒకవేళ ఆఫీసులో అయితే వాళ్ళకి ఎంత ఇంక్రిమెంట్ వచ్చింది, ఎన్ని ప్రమోషన్లు వచ్చాయి, ఇప్పుడు ఎంత శాలరీ ఉంది, ఇదే. ఈ ఎప్పుడు మాట్లాడినా కంపారిజన్లో కూడా డబ్బుల గురించి మాట్లాడుతుంది. థర్డ్, వీళ్ళ దేర్ స్పెండింగ్ ఈజ్ ఆల్సో ఇట్స్ అబ్సెసివ్ లైక్ ఎనీథింగ్. లావిష్గా ఖర్చు పెట్టడం, ఏదైనా మాటల్లో కూడా లావిష్ మాట్లాడడం, డబ్బుతోనే వచ్చే ఒక సౌకర్యం, ఒక లగ్జూరియస్ కంఫర్ట్, దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ఆ లగ్జరీ దాంతోనే సాధ్యమని నమ్ముతారు గట్టిగా. ఇది సార్, ఇది ఇంకా మేజర్ సార్. అసలు డబ్బు ఉంటేనే, డబ్బు లేకపోతే ఎవడు పట్టించుకోవడానికి ఎంత సాధారణంగానో చెప్తారు. కానీ నేను చెప్తున్నాను, కొన్నిసార్లు అంటే డబ్బులు అన్నీ ఉన్నవాళ్ళు కొన్ని మానసిక సమస్యల నుంచి బయటపడని వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎంత డబ్బు ఇచ్చినా బాగు చేయలేని వాళ్ళు ఉన్నారు. మన దగ్గర క్లయింట్స్ ఉన్నారు చాలామంది, డబ్బులు ఉన్న వాళ్ళే ఉన్నారు. మరి అంత డబ్బులు ఉన్నా కూడా ఎవరో ఒకరు సహాయం చేసేవాళ్ళు కావాలి. సో ఆ మనీ విజువలైజ్ చేసుకునే వాళ్ళు కానీ, మనీ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కానీ, వెంపర్లాడుతుండే వాళ్ళు కానీ, మనీ మాటలే మాట్లాడుతుండే వాళ్ళు కానీ, జీవితంలో అంతకంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయన్న విషయం వాళ్ళు మర్చిపోకూడదు. జీవితాన్ని ఆస్వాదించడానికి మీరు అన్నట్టు రిలేషన్షిప్ కానీ, మన సంతృప్తి కానీ, హాయిగా నవ్వగలగడం కానీ, కొత్త ప్రదేశాలు చూడడం కానీ, ఏదైనా ఆరోగ్యంగా ఉండి జీర్ణించుకోగలగడం కానీ, తర్వాత మన మీద మనం ఇన్వెస్ట్ చేయటం మిషన్లో కానీ, అంటే మన ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటి మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడితో పోలిస్తే ఒక్కొక్కసారి అందుకే ఒక సామెత ఉందండి, అత్యంత ధనవంతుడు ఎవరంటే బాగా డబ్బున్నవాడు కాదంట, అతి తక్కువ అవసరాలు ఉన్నవాడు అంట.
ఇది గనక సాధించగలిగితే, సింపుల్ లైఫ్ని కనుక జీవించగలిగితే, మీరు ఎంత డబ్బు కోరుకొని ఆ డబ్బు ఇచ్చే మనశ్శాంతి ఏదైతే కోరుకుంటున్నారో ఆ మనశ్శాంతిని ఇక్కడే పొందొచ్చు. ప్రయత్నించండి. డబ్బు డెఫినెట్గా అవసరం. డబ్బు లేనిదే జీవితం లేదు. డబ్బు తప్పనిసరే, డబ్బే జీవితం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం అందరినీ గౌరవిస్తాం. మనం డబ్బు ఉన్నా లేకపోయినా మన చుట్టూ మనల్ని గౌరవించే వాళ్ళు ఒకేలాగా మనం జీవించగలుగుతాం. మన చుట్టూ మనల్ని గౌరవించే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నామో, మీరు అన్నట్టుగానే చాలామంది మిమ్మల్ని పర్సనల్గా అడిగిన క్వశ్చన్ అది. క్లాస్లలో మేము జాయిన్ అయినప్పుడు కానివ్వండి, ఫీడ్బ్యాక్స్ అప్పుడు ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళు చెప్తున్నప్పుడు షేర్ చేస్తున్నప్పుడు అనిపించింది, ఈ థాట్ పెట్టుకొని మాత్రమే ఉంటే ఎలా, అసలు ఇంకా జీవితంలో చాలా అనుభవించాల్సి ఉన్నాయి, చూడాల్సినవి ఉన్నాయి కదా. మాకు అప్పులు ఉన్నాయండి, సంపాదించాలండి, నేను ఇంత లక్ష్యం పెట్టుకున్నానండి. ఎస్, లైఫ్లో కష్టాలు ఉన్నట్టే అప్పులు ఉంటాయి. వెలుతురు చీకటి ఉన్నట్టే, పగలు రాత్రి ఉన్నట్టే కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, సంపాదన ఉంటుంది. ఇవన్నీ లైఫ్లో జరిగే అవుతూనే ఉంటాయి. ఇవి సహజంగా ప్రతి ఒక్కరూ అనుభవించాల్సినవే. అయితే మీరు జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతే మీరు అందులో బందీ అయిపోయినట్టే. ఎగ్జాక్ట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ Jan 29th ఆఫ్లైన్ వర్క్షాప్ ఉండబోతుంది కాబట్టి దానికి సంబంధించి ఒకసారి ఏ విధంగా ఉండబోతుంది, టైమింగ్స్ ఏంటి, ఒకసారి దాని గురించి. మీరు ఇలాగూ ఈ టాపిక్ గురించి మాట్లాడారు కాబట్టి, ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో అసలు మనిషి సంతృప్తిగా జీవించడం ఎట్లా, మానసిక ఆందోళన నుంచి దూరం అవ్వడం ఎలాగా జీవితంలో అసలు మనకు కావాల్సినవి ఏంటి, మనం ఎక్కడున్నాం, అసలు విలువైన మీనింగ్ఫుల్ లక్ష్యాలను ఎలా సాధించాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు విజువలైజేషన్ సెషన్లో నేర్చుకోవచ్చు. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనం అందులో ఉంటుంది. ఎందుకంటే ఇది మనం గత అనుభవాల నుంచి చెప్తున్నాం. చాలామంది చేరే వాళ్ళు ఒక ఉద్దేశంతో చేరి పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఊహించని ఎన్నో ప్రయోజనాలు పొందినారు, షేర్ చేశారు. అలాంటివన్నీ January 29th వీళ్ళందరికీ అందించడానికి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి ఆదివారం రోజున కంప్లీట్గా ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ కండక్ట్ చేస్తున్నాం. సో పీపుల్ కెన్ రిజిస్టర్ దేర్ నేమ్, ఇక్కడ ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.